ఒక 45 క్వింటాల ధాన్యాన్ని ఏకకాలంలో ఇది డ్రై చేయడానికి అవకాశం దీంట్లో ఉంది. రైతులకి ఒక క్వింటాల్కి 110 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడానికి ఒక 30 వరకు మ్యాచర్ ఉన్నటువంటి వడ్లను కనుక మేము దీంట్లో లోడ్ చేసినట్లయితే ఒక గంటన్నర లోపల ఇది డ్రై అయి మాకు అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రైతులకు ఒక 110 రూపాయల వరకు దీనికి ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది మాకు. ఇది ఏకకాలంలో 2 ఎకరాల వడ్లను మనము డ్రై చేయడానికి దీంట్లో అవకాశం ఉంది. దీంట్లో రైతు ఏ విధంగా నష్టపోతుందంటే ఈ టార్పారిన్లు వడ్లను ఆరబెట్టి ఒక 2-3 రైతులతోటి ఒక వారం పాటు వాటిని దున్నుకుంటూ ఆ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దాన్ని అధిగమించడం ఈ యొక్క రైతులకు సకాలంలో కూలీలు దొరకడం లేదు కాబట్టి పెద్ద పెద్ద రైతులైనా చిన్న రైతులైనా కానీ ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంగానే ఈ డ్రైయర్ని తీసుకోవడం జరిగింది. ఈ డ్రైయరు 45 HP ట్రాక్టర్ సామర్థ్యంతో ఈ డ్రైయర్ పనిచేయడం జరుగుతుంది. ఇంతకుముందు మాకు మిషన్ లేకముందు రోడ్లపైన వడ్లు ఆరబెట్టినప్పుడు వచ్చేపోయే వాహనాలతో ఇబ్బంది అయ్యి ఎండబెట్టి వారాల తరబడి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వర్షం పడి అవి నానిపోయి మళ్ళీ ఎండబెట్టి సకాలంలో కూలీలు దొరకక వారాల తరబడి అక్కడ ఉండి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. కాబట్టి ఈ మిషన్ ద్వారా మాకు సకాలంలో వడ్లను ఎండబెట్టుకొని కూలీల కొరతను మరియు టాపర్ల కిరాయి తగ్గించుకొని కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లకు పంపడానికి ఇది మాకు అందరికి అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాం. వడ్ల ఆరు యంత్రము తెచ్చినందుకు మా గ్రామంలో, ఎందుకంటే చాలా వరకు వడ్లు బాగా పచ్చిగుంటున్నాయి. వర్షంతో వాతావరణం సరిగా అనుకూలించక ఏమవుతుందంటే వడ్లు ఎండుతలేవు, చాలా కష్టమవుతుంది. కూలీలు దొరకాలంటే ఎవరి వాళ్ళకు ఉంటాయి కాబట్టి కూలీలు కూడా దొరుకుతలేదు. కాబట్టి ఇది తెచ్చుకున్నందుకు ఇది బాగా అవుతుందని మేము అందరం కలిసి సలహా ఇచ్చినాం. మా సొసైటీ నుంచి తీసుకురావాలని మేము చెప్పినాం. తెచ్చినందుకు మాకు అందరికీ బాగుపడతారు. రైతులందరూ కూడా తొందరగా ఎండుతాయి, తొందరగా కాంట అవుతాయి, మాకు అందరికీ లాభం అవుతుందని మేము అనుకుంటున్నాం. మైపాల్ రెడ్డి, నేను ఇక్కడ రైతును. మేము దీనివల్ల ఇప్పుడు వడ్లు తీసుకొని దీంట్లో ఎండబెట్టడం వల్ల ఉన్న దీనికి మాకు ఉపయోగం ఏంటంటే, మేము వారం రోజుల వరకు ఇంతకుముందు మాకు జరిగిన నష్టాలు ఏంటిదంటే, మాకు ఎండ పోసుకోవడానికి వడ్లు ఎండ పోసుకోవడానికి ప్లేస్ లేక రోడ్ల మీద పోసుకోవడము, దాన్ని వారం రోజులు 2-3 మనుషులము ఉండి దున్నడము, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వర్షం పడి మళ్ళీ నానిపోతే మళ్ళీ వారం రోజులు దున్నడము, దానివల్ల మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది. దాన్ని ఇప్పుడు ఈ డ్రైయర్ ద్వారా కొద్దిగా ఏమన్నా మాకు ఆర్థికంగా కానీ కష్టం అంటే లేబర్ తరపున కానీ ఏమన్నా మాకు కొద్దిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఇది రేపు పొద్దున ఇంతకుముందు జరిగినవన్నీ డబ్బులు ఎంత ఖర్చు అవుతుందంటే, ఒక్కొక్క తాట్పాలిన్కు 50 రూపాయలు రోజు కంటే. అట్లా ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోడు ఎన్ని వేయాలి, ఎన్ని తాట్పాలు వేయాలి, ఆ ఖర్చులన్నీ చూసుకుంటే, ఆ ఖర్చుల మీదకి చూస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను.
ప్యాడీ డ్రైయరు మా రైతులకు మంచిగా ఉపయోగపడుతున్న ఆలోచనతోటి మా గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. వరి ధాన్యము ఆరబెట్టడం వల్ల వారం రోజులు ఆరబెట్టవలసి వస్తుంది రైస్ మిల్లకు పంపించడానికి, ప్యాడీ వడ్ల కొనుగోలు సెంటర్లకు. దానివల్ల వారం రోజులు ఎండాక కూడా వర్షాలు పడడం వల్ల కూడా ఒడ్డు నానిపోయి ముక్కపాయ వస్తున్నాయి. ముక్కపాయ రావడము కిలో 2 కిలోలు 3 కిలోలు తరుగు కూడా తీసేస్తారు అక్కడ. అలాంటి అవకాశం తావివ్వకుండా మనము అతి తక్కువ టైం లోపట్నే నాణ్యమైన ధాన్యాన్ని మనము సరైన టైంలో అందజేసిన వాళ్ళం అవుతాము. మళ్ళీ రైతుకు కూడా నష్టపోకుండా ఈ విధంగా తీసుకోవడానికి క్వింటాల్కి 10 రూపాయల చొప్పున 110 రూపాయల చొప్పున ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే కూలీల కొరత, టార్పాలిన్ అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది మాకు. కావున అతి తక్కువ టైం లోపట్నే మనము తక్కువ టైం వ్యవధిలోనే మనము వడ్లను క్లీన్ చేసుకొని మార్కెట్ పంపడానికి అవకాశం.